ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు అందించనున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ చుంచు శేషయ్య తన సొంత నిధులు 2.5 లక్షలతో నిర్మించిన ప్రధాన ముఖద్వారం సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ సతీష్ అందించిన 80,000 రూపాయలతో ఏర్పాటు చేసిన మినీ ఆర్వో ప్లాంట్ ను ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ముందుగా ఒంగోలు మండలంలో దూర ప్రాంతాల నుండి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చదువుకునే విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు అందిస్తామని తెలిపారు. తదుపరి మిగిలిన ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో పలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉండేలా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని కూడా పెడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఊరు పరిశుభ్రంగా ఉండాలి అన్న ఉద్దేశంతో స్వచ్ఛ ఒంగోల్ స్వచ్ఛ గ్రామం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ, ఉలిచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ చుంచు శేషయ్య, గ్రామ సర్పంచ్ మురళి, లింగంగుంట సొసైటీ చైర్మన్ నలమోతు బాలగంగాధర్, ప్రముఖ కంటి వైద్యులు చుంచు చలమయ్య, కరవది పిఎస్ఏఎస్ చైర్మన్ శ్రీనివాసరావు, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి పోలవరపు వెంకటరామయ్య, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, ఒంగోలు మండల అభివృద్ధి అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.